నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఈరోజు స్పెషల్ స్వీట్ అండి. మనకు పచ్చి కొబ్బరి ముక్కలు అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా స్వీట్ ట్రై చేయండి. ఇక్కడ నేను 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి తీసుకున్నాను అనమాట. మనకి వెనక సైడ్ నుంచి కొబ్బరికి బ్లాక్ ఉంటుంది కదా, అది తీసేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నాకు 1 కప్పు వచ్చాయన్నమాట. ఇవి చిన్న మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మరి పేస్ట్ లాగా కాకుండా ఇలా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఉండండి. చూసారు కదా, ఇలా మనం ఎలా కొబ్బరి తురుముకుంటే ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. కొద్దిగా ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కొబ్బరి ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనకి ఇది కొద్దిగా వేగుతుందన్నమాట, కొద్దిగా పొడి పొడిగా వస్తుంది. అలా ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ సిమ్లోకి మార్చుకోండి. సిమ్లోకి మార్చుకొని చక్కెర అండి, నేను ఇక్కడ 1 కప్పు చక్కెర వేసుకున్నాను అనమాట. 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. 1/2 కప్పు దాకా పాలు వేసేసుకోండి. చిక్కటి పాలు వేయండి, అలా అయితే మనకు స్వీట్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి. మనము చక్కెర వేసాం కాబట్టి కొద్దిగా పల్చగా అవుతుందన్నమాట. స్టవ్ మళ్ళీ సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. ఇలా మనకి పల్చగా అయింది కదా, ఇది మొత్తం ఉడకాలన్నమాట. చెక్ చేసుకుంటూ మూత పెట్టి ఉడికించుకోండి కొద్దిగా దగ్గర పడే వరకు. ఆ లోపు మనకు కొంచెం కొబ్బరి కూడా మెత్తబడుతుందన్నమాట. ఇలా కొంచెం దగ్గర పడ్డ తర్వాత మూత తీసి దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. మనకు తొందరగానే దగ్గర పడుతుందండి. ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఇలా మనకు ప్యాన్కి సపరేట్ కావాలన్నమాట. కొద్దిగా సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడే దీంట్లోకి ఇప్పుడు నెయ్యి వేసేసుకోండి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా వేశాను. మీకు ఇష్టమైతే ఇంకో టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఇలా ప్యాన్కి మొత్తం సపరేట్ కావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని నేను 2 కలర్లు కావాలనుకున్నాను కాబట్టి ఇలా సగం సగం తీసుకున్నాను అనమాట. ఏదైనా ఒక బాక్స్కి ఇలా నెయ్యి రాసి పెట్టేసుకోండి. ఇక్కడ నేను నెయ్యి మొత్తం అప్లై చేశాను అనమాట. ఇప్పుడు సగం తీసుకొని దీంట్లో వేసేసుకొని లెవెల్ చేసేసుకోండి. ఇలా సాఫ్ట్గా అనుకొని లెవెల్ చేసేసుకోండి. మనకి ఇలా చేసుకున్న తర్వాత ఇంకా సగం ఉంది కదా, దీంట్లోకి 1/4 టీ స్పూన్ దాకా కోకో పౌడర్ వేస్తున్నానండి. కొద్దిగా పాలు వేస్తున్నాను, మనకు కోకో పౌడర్ మొత్తం కలవటం కోసమని. ఇది మొత్తం మళ్ళీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని కలుపుకోండి. మీరు ఏదైనా 2 కలర్ కావాలనుకుంటే ఏదైనా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. గ్రీన్ది కానీ, ఎల్లోది కానీ, ఆరెంజ్ కానీ. ఇప్పుడు ఇది కూడా మనం ముందు వేసిన దానిపైన వేసేసుకొని సమానంగా అనుకొని కొద్దిగా పైనుంచి నెయ్యి అప్లై చేసుకోండి. స్పూన్తో మనకి ప్యాచ్లో లేకపోతే స్పూన్తో అయినా కూడా ఇలా సాఫ్ట్గా అనుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పూన్తో అనుకుంటే కొద్దిగా వెనుక సైడ్ నుంచి నెయ్యి రాసుకొని అనుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మనకు కొద్దిగా మొత్తం ఆరకముందే కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే చాకు నెయ్యి రాసేసుకోండి. నెయ్యి రాసేసుకొని మనకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో స్వీటు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పెద్దగా కావాలనుకుంటే పెద్దగా, ఇలా చిన్నగా కావాలనుకుంటే చిన్నగా, ఇలా స్వీటు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనకి స్వీటు రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.